ఒక సిస్టర్ మనల్ని అడిగింది, బ్రో నేను బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, నేను కెనడాకి వస్తే నాకు అక్కడ నర్సుగా జాబ్ వస్తుందని చెప్పేసి. సో మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ చేశారు, మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు కెనడాకి వచ్చి నర్సింగ్ జాబ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. నర్సింగ్ జాబ్స్కి కెనడాలో మంచి డిమాండ్ ఉంది. హెల్త్ కేర్కి అయితే డిమాండ్ అయితే కెనడాలో మస్తు ఉంది. కానీ మీరు ఏంటంటే బేసికల్గా మీరు కెనడాకి ఎలా వస్తారనేది ఇంపార్టెంట్. ఒకటి, మీరు కొన్ని మెడికల్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను కుదిరితే మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను. ఆ డైరెక్ట్ హాస్పిటల్స్కి మీరు జాబుల కోసం ట్రై చేసుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు విజిటర్ వీసా ఉంటే విజిటర్ వీసా అప్లై చేసుకుని విజిటర్ వీసా మీద వస్తే ఇక్కడ మీరు కొందరి కన్సల్టెన్సీ కానీ కొందరు ఇమిగ్రేషన్ ఆఫీసర్లు కానీ ఇమిగ్రేషన్ లాయర్ కానీ రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు రెఫరెన్స్ ఇవ్వచ్చు. ఒకానొకప్పుడు ఏమైందేమంటే బీఎస్సీ నర్సింగ్ చేసి మీకు నర్సింగ్ పైన ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఎక్కడైనా సరే ఏ దేశంలో సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళు మీకు ఫ్రీగా ఎల్ఎంఐ వాళ్ళే స్పాన్సర్ చేసి వాళ్ళే మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి నేను విన్నామాట. సో అలాగుంటుంది సిచ్యువేషను. సో మీకు యూ కెన్ ట్రై అవుట్ యువర్ లక్. మీరు ఒకవేళ విజిటర్ వీసా అప్లై చేసుకొని కెనడాకి రావడానికి ఆ ట్రై చేయండి. ఇక్కడ వచ్చి జాబ్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. లేదంటే కనుక చాలా ప్రావిన్సెస్ మీకు అవకాశాలు ఇస్తున్నాయి. ఆ ప్రావిన్సెస్లో వెతుక్కొని బీఎస్సీ నర్సింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్ని చేసుకొని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకొని మీరు పిఆర్ కోసం ట్రై చేసుకోవచ్చు, లేకుంటే మీరు టెంపరీగా పిఎన్పి నామినేషన్ కింద ట్రై చేసుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి మీరు నన్ను అడగచ్చు, మామ మీరు అన్నారు కదా విజిటర్ వీసా మీద వస్తుంటే కెనడాలో చాలా మటుకు మన అలో చేయట్లని చెప్పేసి. అందుకే నేను చెప్పాను ట్రై అవుట్ యువర్ లక్ అని చెప్పేసి. ప్రస్తుతానికి చాలామంది ఇమిగ్రెంట్స్ కెనడాలో ఎక్కువయ్యేసరికి విజిటర్ వీసా మీద రావంగానే కెనడాలో బార్డర్లోనే మనల్ని ఆపేసి వెనక్కి పంపిస్తున్నారు అనమాట. వచ్చిన తర్వాత యూ కెన్ ట్రై అవుట్. వచ్చిన తర్వాత నువ్వు లీగల్గా ట్రై చేసుకో, తప్పలేదు. జాబ్ కోసం ట్రై చేయొచ్చు, తప్పలేదు అందులో మాట. ఇట్స్ ఏ లీగల్, ఇట్స్ నాట్ ఇల్లీగల్. ఓకే, సో అందుకని నేను మీ లక్ని టెస్ట్ చేసుకొని చెప్పేసి చెప్తాను. లేకుంటే మాకు విజిటర్ వీసా రావడం అనేది అప్లై చేసాము, రాలేదు, రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇండియా నుంచి మీరు కొన్ని హాస్పిటల్స్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెంపరీగా మీరు కెనడాకి వచ్చి ఇక్కడ వర్క్ పర్మిట్ తెచ్చుకొని తర్వాత వెంటనే పిఆర్ తెచ్చుకోవడానికి స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ యువర్ డౌట్.